రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ. సోషల్ మీడియాలో మొదలైన ఉద్యమం ఇప్పుడు రాజకీయ, న్యాయ, జాతీయ భద్రతా చర్చల కేంద్రంగా మారింది. యువత నిరుద్యోగం, పరీక్షల లీకులు, వ్యవస్థ వైఫల్యాలపై ఆగ్రహంతో రగిలిపోతున్న వేళ సిస్టమ్ను ప్రశ్నించే యువత వేదికగా సిజేపీ ముందుకొచ్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి విచారణ సందర్భంగా వచ్చిన కాక్రోచెస్, పారాసైట్స్ వ్యాఖ్యల వివాదం తర్వాత అదే పేరుతో పార్టీ ఏర్పాటు కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మే 16న ప్రారంభమైన ఈ పార్టీ కొద్ది రోజుల్లోనే సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అయింది. ఎక్స్, ఇన్స్టాగ్రామ్లో లక్షల సంఖ్యలో ఫాలోవర్లు పెరగడం యువతలో అసంతృప్తి ఎంత పెరిగిందో చూపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రతా కారణాలతో సిజేపీ ఎక్స్ ఖాతాను ఇండియాలో నిలిపేయడం కొత్త వివాదానికి దారితీసింది. అభిజిత్ దీప్కే దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తక్షణ ఉపశమనం నిరాకరించినా రివ్యూ కమిటీ ముందు వర్చువల్గా హాజరయ్యే అవకాశం ఇవ్వడం గమనార్హం. అసలు సిజేపీ అంటే ఏంటి? ఇది నిజంగా యువత ఆవేదనకు ప్రతిబింబమా, లేక సోషల్ మీడియా ఆధారిత రాజకీయ ప్రయోగమా? ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ. సిజేపీ మేనిఫెస్టోలో ప్రధానంగా 5 అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. పరీక్షల పారదర్శకత, యువత ఉద్యోగ హక్కు, రాజకీయ జవాబుదారీతనం, ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతి నిర్మూలన, డిజిటల్ స్వేచ్ఛ. ఇవే ప్రధాన అజెండాలుగా పార్టీ చెబుతోంది. ముఖ్యంగా నీట్ యూజీ లీక్, నిరుద్యోగం, నియామకాల్లో ఆలస్యం వంటి అంశాలను సిజేపీ బలంగా లేవనెత్తుతోంది. ఇక పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేయడం కూడా రాజకీయ అనుమానాలకు తావిస్తోంది. సిజేపీ వెనుక విదేశీ శక్తులున్నాయా? బీజేపీ వ్యతిరేక పార్టీల మద్దతుందా? ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ, సిపిఐ వంటి వామపక్ష శక్తులు పరోక్షంగా ఈ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నాయా అన్న చర్చ జరుగుతోంది. ఇటీవల తమిళనాడులోని మధురైలో నిరుద్యోగంపై సిజేపీ నిర్వహించిన ధర్నా యువతలో స్పందన తెచ్చింది. మరోవైపు కేరళ మాజీ సీఎం పినరయి విజయన్పై ఈడీ దర్యాప్తుల నేపథ్యంలో కమ్యూనిస్టు నేతల ఆందోళనలను, అంతకుముందు ఎరుపు రంగు పార్టీలు కాక్రోచ్ జనతాకు సపోర్ట్ చేయడంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ మేనిఫెస్టోలోని కీలక విషయాలైన నిరుద్యోగం సమస్య ఎక్కువగా రాష్ట్రాల పరిధిలో ఉంటుందని, అలాంటిది ఉద్యోగాల కల్పన మోడీ చేయడం లేదంటూ ధర్నాలు చేయడం ఏంటని బీజేపీ ప్రశ్నిస్తోంది. అలాగే అవినీతిపై పోరాటమని ప్రకటించుకున్న కాక్రోచ్ పార్టీ కేరళలో మాజీ సీఎం పినరయి విజయన్పై ఈడీ రైడ్స్ జరిగితే ఎందుకు వ్యతిరేకిస్తోందని బీజేపీ క్వశ్చన్ చేస్తోంది. కాక్రోచ్ వెనక కమ్యూనిస్టులు, ఆ పార్టీ ముసుగుందని, అంతకు మించి విదేశీ శక్తుల కుట్ర ఉంది అనేది బీజేపీ నేతల వాదన. ఇక అసలు ప్రశ్న ఏంటంటే, సిజేపీ యువత కోపానికి ప్రతీకనా, లేక వ్యవస్థను అస్థిరపరిచే డిజిటల్ ఉద్యమమా? ఇది కొత్త రాజకీయ ప్రత్యామ్నాయమా, లేక వైరల్ రాజకీయాల హడావిడా? ఇదే అంశంపై ఇవాళ మన డిబేట్లో కూడా మాట్లాడదాం.